కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర రైతులకు నరకం చూపిస్తోంది. ఓవైపు ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండగా మరోవైపు సన్నాల రైతులను మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. బోనస్ సంగతి దేవుడెరుగు, అసలు మద్దతు ధరే దక్కడం లేదు. ప్రారంభంలో సమీక్ష పేరుతో హడావిడి చేసిన మంత్రులు ఆ తర్వాత కొనుగోళ్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇంకోవైపు యాసంగి ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు సరసిమిరా అంటున్నారు. రేవంత్ సర్కారు పాలనలో రైతులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సన్నరకం ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తున్నది. దీంతో రైతులు లక్షలాది రూపాయల నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రతి సీజన్లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులంతా సన్నవడ్లను మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్ మిల్లర్లకు అమ్ముకుంటారు. గత 15 రోజులుగా యాసంగి కోతలు ఊపందుకోవడంతో నిత్యం మిల్లుల వద్దకు వందలాది ట్రాక్టర్లలో ధాన్యం తరలివస్తున్నది. రైతులు రాత్రంతా వడ్ల రోడ్లపైనే నిద్రించి తెల్లవారుజాము నుంచి మిల్లుల దగ్గర బారులు తీరుతున్నారు. ఇదే రైస్ మిల్లర్లకు అదనుగా మారింది. భారీ ధాన్యం లోడ్లను ఆసరాగా చేసుకుని ధరను అమాంతం తగ్గించారు. అటు మిల్లర్లంతా సిండికేట్గా మారడంతో మరో మిల్లు వద్దకు వెళ్లినా రైతుకు నిరాశ ఎదురవుతున్నది. ప్రారంభంలో ధాన్యం వచ్చినప్పుడు క్వింటా సన్నాలకు 2,300 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు చెల్లించిన మిల్లర్లు తర్వాత సిండికేట్గా మారారు. 10 రోజులుగా కనీస మద్దతు ధర చెల్లించేందుకు కూడా ససేమిరా అంటున్నారు. చింట్ల రకానికి మిల్లర్లు 2,000 రూపాయల నుంచి 2,150 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇవే రకం ధాన్యానికి ప్రారంభంలో 2,450 రూపాయల వరకు ఇవ్వగా నిరుడు మాత్రం 2,800 రూపాయల వరకు చెల్లించారు. ఇక మహేంద్ర చింట్ల రకం సన్నాలను గరిష్టంగా 2,150 రూపాయల ధరకు కొనుగోలు చేయగా హెచ్ఎంటీ రకం ధాన్యానికి 2,000 రూపాయల వరకే చెల్లిస్తున్నారు. గత సీజన్లో చింట్ల రకాల కంటే హెచ్ఎంటీ రకాన్ని 50 రూపాయల తేడాతో కొనుగోలు చేయగా ప్రస్తుతం 200 నుంచి 300 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. రైస్ మిల్లర్ల సిండికేట్ మాయాజాలాన్ని నిరసిస్తూ రైతులు నిత్యం ఏదో ఒక చోట రోడ్డెక్కుతున్నారు. ఆ కొద్దిసేపే స్థానిక అధికారులు హడావిడి చేసి రైతులకు నచ్చజెప్పి అక్కడి నుంచి జారుకుంటున్నారు. కానీ పటిష్టమైన చర్యలు మాత్రం చేపట్టడం లేదు. కాగా గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి మిల్లు వద్ద రెవెన్యూ, పోలీస్, మార్కెటింగ్, సివిల్ సప్లై, వ్యవసాయ, తోనికలు, కొలత శాఖల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఒక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసేవారు. కలెక్టర్, ఎస్పీలు సైతం క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి రైతులకు మద్దతు ధర దక్కేలా పకడ్బందీగా వ్యవహరించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదు. దీంతో మిల్లర్ల దోపిడీ నిరాటంకంగా కొనసాగుతున్నది. నత్తనరకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై మరో పిడుగుపడనున్నది. ప్రభుత్వంపై రైస్ మిల్లర్లు సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సీఎంఆర్లో భాగస్వామ్యం కావద్దని భావిస్తున్నారు. యాసంగి ధాన్యాన్ని దించుకునేందుకు ససేమిరా అంటున్నారు. దీనిపై 2 రోజుల్లో ప్రభుత్వానికి లేఖ ఇవ్వనున్నట్లు మిల్లర్లు తెలిపారు. ముఖ్యంగా రా రైస్ మిల్లర్లు ప్రభుత్వంపై మరింత ఆగ్రహంతో ఉన్నారు. యాసంగిలో రా రైస్ చేయడం సాధ్యం కాదని చెప్పినా వినిపించుకోవడం లేదని, తమ పీకలపై కత్తిపెట్టి మరీ ధాన్యం దించుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ధాన్యం దించుకుంటే నష్టపోయే ప్రమాదం ఉన్నదని, ఒకవేళ దించుకోకపోతే విజిలెన్స్ దాడుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దిగులు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు మిల్లర్లు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ సీజన్లో అయినా మిల్లర్లతో సివిల్ సప్లై కార్పొరేషన్ సమావేశం నిర్వహించి చర్చిస్తుంది. ఆ తర్వాత జిల్లాల వారీగా మిల్లర్లతో ఒప్పందాలు చేసుకుంటుంది. కానీ ఇప్పటివరకు ఇవేవీ కాలేదని మిల్లర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎవరు దించుకుంటారో తెలియని పరిస్థితి నెలకొన్నది. నిరుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మిల్లర్లతో ఒప్పందాలు ఆలస్యం కావడంతో ధాన్యం ఎక్కడ దించాలనే దానిపై స్పష్టత కరువైంది. ఈ ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడింది. ఇక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలును నెమ్మదిగా నిర్వహించారు. 1 కోటి టన్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు 50 లక్షల టన్నులతో సరిపెట్టారు. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఈ సీజన్లో 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 50 లక్షల వరకే పరిమితం కావాలని అంతర్గతంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే కొనుగోలులో ఆలస్యం కోసమే మిల్లర్లతో సమావేశాలు నిర్వహించకపోవడం, ఒప్పందాలు చేసుకోవడంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ప్రారంభంలో సమీక్షలు చేసిన జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. అది కూడా ఐకేపీ ద్వారా కొనుగోళ్లపైనే దృష్టిని కేంద్రీకరిస్తూ సమీక్షించారు. ఈ సీజన్లో 80% పైగా సాగైన సన్నరకం వడ్ల కొనుగోళ్లను పట్టించుకోలేదు. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు గొప్పలకు పోతున్న మంత్రులు మార్కెట్లో రైతులకు మద్దతు ధర లభిస్తున్నదా లేదా అన్న విషయాలను అసలు పట్టించుకోవడమే లేదు. రైసు మిల్లర్ల దోపిడీని చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంపై ఆ ప్రాంత రైతులు బగ్గుమంటున్నారు.